హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఈ ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే సైదాబాద్ కాలనీలో ఉంటుందన్నమాట. ఫస్ట్ అక్క ఇక్కడ ఉండి వేరే దగ్గరికి వెళ్ళారనమాట. సో అట్లా అక్కకి ఈ ఆలయం మొత్తం అంతా తెలుసు. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసు. సో అక్క నన్ను ఫస్ట్ టైం ఇక్కడికి ఇన్వైట్ చేసింది. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో ఒక అమ్మవారి విగ్రహం పెట్టారనమాట. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారు. అండ్ తామర పువ్వులు 108 తామర పువ్వులు తీసుకొచ్చి ఇలా అభిషేకించారనమాట. అండ్ అంటే పువ్వులతో పూజ చేశారనమాట. అన్ని మొగ్గలుగా ఉంటాయి కదా, ఆ మొగ్గలన్నీ ఇలా ఓపెన్ చేస్తున్నామన్నమాట. అంటే విచ్చుకునేలాగా ఓపెన్ చేస్తున్నామన్నమాట. తామర పువ్వులన్నిటినీ కూడా చాలా తామర పువ్వులు ఉన్నాయండి. అంటే 108 మాత్రమే ఇలా పువ్వులు. జస్ట్ ఇంకా నార్మల్గా అయితేనేమో అన్నీ విచ్చుకున్నవి ఒక అంటే మొత్తం 1116 అనుకోండి. ఇంకా 1116 పువ్వులతోటి మొత్తం అంతా అమ్మవారికి పూజ చేశారనమాట. అండ్ కుంకుమార్చన చాలామంది కుంకుమార్చన అట్లా కూర్చొని చేశారు. ఎందుకని ఇలా టేబుల్స్ వేసుకొని ఇట్లా చైర్ల పైన కూర్చున్నారు అని చెప్పేసానంటే, ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఏజ్డ్ వాళ్ళండి. అంటే కొంచెము ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు కదా, సో అలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కింద కూర్చోలేరు కాబట్టి, సో అందుకనే ఇలా టేబుల్స్ వేసి ఇట్లా చైర్స్ వేశారు అనమాట. అండ్ కాళ్ళ నొప్పులు అలాంటివంటివి ఉంటాయి కదా, సో కింద కూర్చోలేరు కాబట్టి ఇలా టేబుల్స్ వేశారనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా దేవుడి దగ్గర అన్ని కమలాలతోటి ఎలా పూజ చేస్తున్నారో అలా పూజలో ఇద్దరు కూర్చొని పూజ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఒక పువ్వు ఇట్లా పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా కుంకుమార్చన చేసి దాని తర్వాత ఆ పువ్వు తీసుకొని అమ్మవారికి సమర్పించామన్నమాట. సో ఇలా అంతా జరిగింది. సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా కుంకుమార్చన చేయడం, ఇలా పైన కూర్చొని చేయడం, ఇదంతా కూడా నాకే కొత్తగా అనిపించింది. సో లలిత సహస్రనామం చదివి దాని తర్వాత ఇంకా మంగళహారతి పాట పాడి ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లోనే అంతా ఉంటుంది. అండ్ అక్కడ బుక్లో ఉండిందంతా మనము పాడుతూ ఉండాలి. అక్కడికి చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మొత్తం లలిత సహస్రనామం వచ్చంట. అండ్ ఇంకా వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా పాడుతూ ఉండాలన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఇదంతా కూడా వీడియో తీసిందంతా కూడా మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు అనమాట. సో మొత్తం అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఇచ్చిన పువ్వులతోటి ఇంకా దేవుడి దగ్గర వేసేసి అంటే దేవుడి దగ్గర పెట్టి దాని తర్వాత ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక దేవుడు చూడండి సరస్వతి దేవత కాబట్టి సో అందుకనే అట్లా వీణ పెట్టారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉన్నారు. సో అక్కడికి ఇక బతుకమ్మ ఆడదామని చెప్పేసి ఒక ఆవిడ బతుకమ్మ తీసుకొని వచ్చిందనమాట. సో బతుకమ్మ ఆడుతున్నాము. ఇంకా అంటే గుడి లోపలనే మొత్తం అంతా కూడా ఇదంతా సెటప్ అదంతా. సో గుడి లోపలనే బతుకమ్మ ఆడుతున్నాము. ఎక్కువ ఏం ఆడలేదండి, చాలాసేపు అయితే ఏం ఆడలేదు. అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం సేపు ఆడాము. ఇంకా అక్క వాళ్ళైతే ఒక 3 రౌండ్లు తిరిగి అంటే అక్క పెన్ని ఇద్దరు ఒక 3 రౌండ్లు తిరిగేసి వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ నేను వెళ్ళి ఇంకా నేను కూడా ఒక 3 రౌండ్లు తిరిగేసాను. అయిపోయింది ఇంకా బతుకమ్మ ఆడేసి. నేనేంటంటే బతుకమ్మ ఆడలేదు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. అండ్ దాని తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం తీసుకొచ్చారనమాట. ఒకరేమో హల్వా తీసుకొచ్చారు, ఒకరేమో వడలు తీసుకొచ్చారు, ఒకరేమో పూరి తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం లాగా తీసుకొచ్చారు. అన్ని వెరైటీస్ తోటి మొత్తం అంతా డిన్నర్ లాగా అయిపోయింది మాకు. సో టిఫిన్స్ అంటే నార్మల్గా టిఫిన్స్ చేస్తే ఎలా ఉంటుందో సో అన్ని టిఫిన్స్ లాగా అయిపోయింది అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.